హాయ్ దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజు అయితే చేపల కర్రీ చేస్తున్నా, ఫిష్ కర్రీ. ఒక 1 kg ఫిష్ ఎట్లా చేయాలనో చూపిస్తారండి. ఇగో చెప్పినా కదా 1 kg ఫిష్. దీంట్లో కావాల్సిన ఏంటివేంటో చూసుకుందాం. ఒక 2 టమాటాలు చిన్న సైజు, ఒక 3 ఉల్లిపాయలు మీడియం, తర్వాత కొంచెం కొత్తిమీర, ఒక కట్ట కొత్తిమీర, కొన్ని ధనియాలు, ఇగో అట్లానే కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, తర్వాత ఒక ఎల్లిగడ్డ, తర్వాత కొంచెం సాజీరా, కొంచెం దాల్చిన చెక్క, కొన్ని మిరియాలు, ఒక 6 లవంగాలు, ఒక 8 యాలకులు, తర్వాత కొంచెం జీడిపప్పు. ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నా. మసాలా అంతా ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్. ఆనియన్ ఫ్రై అవుతుంది కదండి, ఆ ఆనియన్లనే ఇవన్నీ కూడా మసాలాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇదిగో చెక్క, మిరియాలు, సాజీరా, వెల్లుల్లి, ఇలాచి, లవంగాలు, ధనియాలు. ఈ జీడిపప్పు కొంచెం లాస్ట్లో వేసుకుందాం, ఎందుకంటే మాడిపోతుంది కదా. అన్ని మసాలాలు వేసినా కదా, ఇప్పుడు మసాలా అంతా ఫ్రై చేసుకుందాం. ఆనియన్ ఈ మసాలా మొత్తం ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకుందాం కొంచెం. ఇప్పుడు అవి కొంచెం ఫ్రై అయినాయి కదా, అట్లనే టమాటా కూడా వేసేసుకుందాం. ఇట్లా సెంటర్లో పెట్టేసుకుందాం. టమాటా బాగా ఫ్రై అవుతుంది. ఆనియన్ మసాలాతో పాటు టమాటా కూడా ఫ్రై అవుతుంది. లాస్ట్లో జీడిపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. ఇదిగో ఈ టమాటా మొత్తం ఇట్లా తిప్పేసుకుందాం, వన్ సైడ్ నుంచి ఇంకా వన్ సైడ్. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది టమాటా. కొంచెం అంతా కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుందాం. టమాటా, ఆనియన్, మసాలా అంతా ఫ్రై అయింది కదా, ఇప్పుడు లాస్ట్లో జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పు ఫస్ట్ వేస్తే మాడొస్తుంది, కాబట్టి కొంచెం టైం తీసుకొని దించే ముందు వేసినాం అనుకో, అది కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది. ఈ ఆనియన్, మసాలా, టమాటా ఇదంతా కూడా ఫ్రై అయిపోయింది. ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి పట్టేసుకుందాము. ఈ లోపల చింతపండు కూడా గుజ్జు తీసి పెట్టుకుందాం. టమాటా, ఆనియన్, మసాలా అదంతా కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ చింతపండు మొత్తం కూడా గుజ్జు తీసేద్దాం. బాగా నలిపేసి దీంట్లోకి వెళ్ళి రసం తీసి ఒక దాంట్లో పోసేసుకున్నాం అనుకో, మనకు కొంచెం ఈజీ అయిపోతుంది. ఇప్పుడు గుజ్జు తీసుకున్న చింతపండు మొత్తం దీంట్లో పోసేద్దాం. ఈ టమాటా పొట్టు పైన ఉన్నది కదా, ఇది తీసేద్దాం. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా మిక్సీకి పట్టేసి నీట్గా మెత్తగా పేస్ట్ లాగా వేసుకొని పెట్టుకున్నాం అనుకో, అంతే సింపుల్. ఫిష్ మసాలా రెడీ అయిపోతుంది. అంతా కూడా ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని కడాయి పెట్టుకొని రెడీ చేసుకుందాం. సింపుల్. నేనైతే కర్రీ బౌల్లో చేసుకుంటున్నా. ఇప్పుడు కావలసినంత ఆయిల్ వేసుకుందాం. ఫిష్ కర్రీలోకి కానీ నాన్ వెజ్లోకి కానీ ఆయిల్ ఎక్కువ పడుతుంది. మీరు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఈ మాత్రం వేస్తున్నా. ఒక చెంచా జీలకర్ర, మసాలా పట్టుకున్నాం కదండి, ఇదంతా దీంట్లో వేసేసుకుందాం. అంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు, తర్వాత ఒక 2 స్పూన్లన్నర సాల్ట్. తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. ఫిష్ కర్రీలకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను ఒక 3 స్పూన్లు వేస్తున్నా కారం.
ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, మసాలా ఇదంతా మంచిగా బాగా ఫ్రై చేసి కొంచెం లైట్గా ఆయిల్ పైకి వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మొత్తం పైకి వచ్చింది కదా, ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో చింతపండు రసం వేసుకుందాం. మసాలా అంతా ఫ్రై అయిపోయింది, మంచిగా ఫ్లేవర్ కూడా వాసన కమ్మగా వస్తుంది. మసాలా అంతా రెడీ అయిపోయింది, స్మెల్ కూడా బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది. గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, ఈ చింతపండు రసం దీంట్లో వేసేసుకుందాం. చింతపండు రసం వేసినాం కదండి, ఇక మసాలా అంతా ఇట్లా కలిపేసుకోవాలి. మసాలా ఉంది కదండి, ఆ మసాలా మిక్సీలో కొంచెం వాటర్ వేసి దీంట్లో వేద్దాము. మనకి ఎంత వాటర్ అనేది, ఎంత గ్రేవీ అనేది మనం కావాల్సి చూసుకొని పోసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుందాం బస్. ఇప్పుడు గ్రేవీ అంతా మసిలిన తర్వాత, గ్రేవీ అంతా చిలమల 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 అంటుంది కదా, అప్పుడు ఫిష్ ముక్కలు వేసేస్తే అయిపోతుంది. అక్కడ మసాలా మసులుతుంది కాబట్టి ఈ లోపల మనం కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకుందాం. మసాలా మసిలిందండి. ఇగో ఇప్పుడు ఫిష్లు మంచిగా అంటే సాల్ట్ వేసుకొని ఫ్రెష్గా కడుక్కొని పెట్టుకున్న ఫిష్లు దాంట్లో వేసేద్దాం. ఇప్పుడు ఫిష్లన్నీ దీంట్లో వేసేద్దాం. ఇప్పుడు వేసినాం కదా, ఒక్కసారి కలుపుకోవాలి. ఎందుకంటే మళ్ళీ గరిటె పెట్టినామనుకో ముక్కలన్నీ పాడైపోతాయి. ఒక్కసారి కలుపుకొని సన్నటి మంట మీద ఒక 10 minutes మసల పెట్టుకున్నాం అనుకో, చేపల కర్రీ రెడీ. మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుతూ ఉండాలి. 5 minutes అయిపోయింది, ఇంకొక 5 minutes పెట్టుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. 10 minutes అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ. ఒకసారి చూసుకుందాం. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసేసుకున్నాం అనుకో అయిపోయినట్టే. మీరు ఇంకా గ్రేవీ కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు, గ్రేవీ ఎక్కువ చేసుకోవచ్చు. చిక్కగా కావాలనుకుంటే ఈ మాత్రం చల్లారిన తర్వాత ఇంకా కొంచెం చిక్కగా అయిపోతుంది ఇది. ఇప్పుడు ఎట్లా ఉందో టేస్ట్ చేసి చూస్తా. వేడి వేడి చేపల కర్రీ. చాలా గ్రేవీ వేసుకొని బా మామూలుగా లేదు, సూపర్ అంటే సూపర్ అయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముళ్ళు చేప జాగ్రత్తగా తినాలి. చిన్నపిల్లలు అయితే ఇంకా బెటర్గా తినిపించాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం కామెంట్ చేయండి. అట్లనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.